హలో ఎవ్రీవన్, ఇవాళ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, గసాలు, నువ్వులు ఇవన్నీ బ్రౌనిష్గా వేయించుకోండి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్లా చేసుకోండి. అవన్నీ స్మూత్ పౌడర్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు, దాని వాటర్ పోసుకొని పేస్ట్లా చేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోండి. అవన్నీ బ్రౌనిష్గా మగ్గాలి. మగ్గిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు అవిని కూడా వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించండి. అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోండి. ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోండి. అదంతా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసుకొని మూత పెట్టేసేయండి. అదైన తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత క్యాప్సికమ్ క్యూబ్స్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేసేయండి. మంచి ఆయిల్ అంతా తేలే వరకు. ఇంకా హాట్గా సర్వ్ చేసుకోండి చపాతీ ఆర్ రైస్తోని. ప్లీజ్ లైక్ అండ్ షేర్.